ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ తండ్రి ఎవరు? పుట్టిన ప్రతి మానవునికి తెలుసు తన కన్న తండ్రి ఎవరు అనేది. ఈ లోకంలో తండ్రి తన బిడ్డలను ఎంతో ఉన్నత స్థాయికి చేర్చడానికి తన రక్తాన్ని చెమటగా మార్చి ఎంతగానో కష్టపడి వారి అవసరతలను తీరుస్తూ వారికి అవసరమైనవి సమకూరుస్తూ ఉంటారు. అందుకని తండ్రి ఒక వేరు లాంటివాడు. ఒక మొక్కకి వేరు వ్యవస్థ ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యమో, అంతే కుటుంబానికి అంతే ప్రాముఖ్యం గల వ్యక్తి తండ్రి. ఆ కుటుంబాన్ని సవ్యంగా నడిపించగల సామర్థ్యము తండ్రికి మాత్రమే ఉన్నది. ఆ తండ్రి కనబడిన పాత్రను పోషిస్తాడు, తల్లి కనిపించే పాత్ర. కన్నబిడ్డల ముందు ప్రతిక్షణం కనబడుతూ వారికి అవసరమైన వాటిని వడ్డించి వారి వస్త్రాలను శుభ్రం చేసి వారి అవసరతలు తీరుస్తూ కనపడుతూ ఉంటుంది తల్లి. అందుకనే తల్లిపైన ప్రతి బిడ్డ అమితమైన ప్రేమను కనబరుస్తాడు. కానీ తండ్రి అతి ప్రాముఖ్యమైన పాత్ర. భూమి లోపల ఆ వేరు ఎంత దృఢంగా ఉంటే ఆ మొక్కకు అంత బలం చేకూరుతుంది. ఆ మొక్క ఆహారం తయారు చేయాలంటే నీరు, ఖనిజ లవణాలు ఎంతో ప్రాముఖ్యం. వాటిని భూమి నుండి గ్రహించి మొక్కకు అందించే ఎంతో విలువైన పాత్ర ఆ వేరు వ్యవస్థది. అంతే విలువైన పాత్ర తండ్రికి కూడా ఉంది. తండ్రి లేనిదే మనము లేము. మొక్కకున్న సమస్తమైన కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు నీటిని, ఖనిజ లవణాలను, ఆహారాన్ని ఎట్టి రీతిగా అందిస్తూ ఉంటుంది. అలాగే ఆ మొక్కలో ఉన్న ఆకుల వద్దకు ఆ నీరు, ఖనిజ లవణాలు చేరినప్పుడు ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా సూర్యుని యొక్క కాంతి అవసరమైంది. ఆ కాంతి శక్తి లేనిదే ఆ తండ్రిలా పనిచేసిన వేరు వ్యవస్థ, అంటే తండ్రి ఎంత సమృద్ధిని బిడ్డలకు దయచేసినా, తండ్రి ఎంతగా తండ్రి ఎంతగా కష్టపడినా ఆ నీతి సూర్యుని యొక్క కాంతి ప్రభావము ఆ ఆకులోనికి సూర్యుని కాంతి చేరకపోతే ఆహార పదార్థాలు ఎట్టి రీతిగా తయారు కాబడవో, అట్టి రీతిగానే నీతి సూర్యుని యొక్క వెలుగు, ఆయన యొక్క కనుదృష్టి మనపైన ఉన్నప్పుడే మనము పిండముగా రూపొందించబడక మునిపే ఆయన కనుదృష్టి మనపైన లేకపోతే మనం ఈ సృష్టి క్రమంలో మనమనే వాళ్ళమే లేము. నీవు, నేను అనేవాళ్ళమే లేము. అందుకనే జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబుకారుడు సెలవిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 4వ వచనం. ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. తనకొచ్చిన ఈ కష్టం వలన యోబుకారుడు సెలవిస్తున్నాడు, నేను పుట్టకుండానే తన పుట్టిన దినాలను శపించుకుంటూ అక్కడ వ్రాయబడి ఉన్నది వాక్యం ఏంటంటే, ఆ దినమందు అంటే ఎప్పుడైతే తన జననానికి ఆరంభం జరిగిందో ఆ ఆరంభ దినమందు పైనుండి దేవుడు దాన్ని వెంబడించుకుంటునుగాక, దానిపైన వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక అని వాక్యం రాయబడింది. ఎప్పుడైతే తండ్రి నుంచి శుక్రకణాలు విడుదలవుతాయో అవి కోట్ల సంఖ్యలో విడుదలవుతాయి. ఆ విడుదలైన శుక్రకణాలు తల్లి గర్భంలో ఆ యొక్క అండాన్ని చేరడానికి పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ పరుగులు పెట్టే క్రమంలో అందులో చాలా వరకు లక్షల్లో ఆ శుక్రకణాలు చనిపోతే ఆ అండాన్ని చేరడానికి ఒకే ఒక్క కణము విజయాన్ని సాధిస్తుంది. అదే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ దినమందు అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని వెంబడించుకుండునుగాక. పైనుండి దేవుడు నిన్ను వెంబడిస్తూ అన్ని కోట్ల కణాల్లో నీ ఒక్కదానికే
నీ ఒక్కడికే ఆ విజయాన్ని ఇచ్చి తల్లి గర్భంలో ఆ అండంలో ప్రవేశించిన తర్వాత పిండం ఏర్పడడానికి దేవుడు తన యొక్క వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. కాబట్టే ప్రతి ఒక్కని పుట్టుక వెనుక రహస్యము ఆ పరమతండ్రి. ఆ పరమతండ్రి యొక్క వెలుగే నీ జననానికి కారణం. ఆ రక్తపు ముద్దను పిండముగా మార్చి ఆ పిండములో ఊపిరి పోసిన వాడే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకనే వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, దావీదు కదా, నేను పిండముగా రూపొందించబడక మునిపే నీ కనులు నన్ను చూసినవి, నీ కనుదృష్టి నా పైన ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు రూపొందించబడక మునిపే, ఆ చిన్న కణాలుగా ఉన్న ఆ సమయం అందే దేవుని యొక్క కనుదృష్టి నీపైన ఉంది కనుకే ఆ కోట్ల సంఖ్య కణాలలో ఒక కణమైన నీవు విజయం సాధించావు. అప్పుడు నీకు సహాయంగా ఉన్నాడు. ఆయన వెలుగు దానిపైన ప్రకాశింపచేసి ఒక బిడ్డగా తన నిర్మాణ క్రమాన్ని చేకూర్చాడు. తన యొక్క కాంతి లేకుండా, దేవుని యొక్క కాంతి లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఈ సృష్టి ముందుకి జరగదు. దేవుని యొక్క ఊపిరి ఆ పిండ దశలో ఉన్న ఆ పిండానికి ఆ ఊపిరి ఇవ్వకపోతే ఊపిరి లేని పిండాలు ఎన్నో నేలను రానిపోయిన సంగతులు మనకు తెలుసు. గుండె చప్పుడు లేక, గుండె సరిగ్గా ఎదక్క, అవయవాలు సరిగ్గా ఎదక్క, గర్భంలోనే శిశువులు నేల రాలిపోయిన స్థితులు ఎన్నో ఉన్నాయి. కావున ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తండ్రి ఆ పరమందున్న ఆ యెహోవా దేవుడే మనందరికీ తండ్రి. అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దామండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది, మనము తండ్రిలో అసలు మనము తల్లి గర్భంలోనికి చేరకముందు మనం ఎక్కడ ఉన్నాం? మన తండ్రి ఈ లోక తండ్రి, ఈ తండ్రే మన తండ్రి అని అనుకుంటున్నాం. కానీ అసలైన తండ్రి ఆ సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడే మన తండ్రి అని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దామండి. 4వ వచనంలో రాయబడి ఉంది, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అని యోబుని ప్రభువైన యెహోవా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. 38వ అధ్యాయం పైన మనం చూస్తే కనుక, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యోబుకి ప్రత్యుత్తరం ఇస్తూ యోబుని అడుగుతున్నాడు, నేను పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకునుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అని యోబుని అడుగుతున్నాడు. నిన్ను ప్రశ్నలు వేస్తాను, నువ్వు నాకు ఆన్సర్ చెప్పగలవా అని. అందుకని వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, ఆయనకి జ్ఞానం నేర్పగలవాడెవడు? ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన నిన్ను నన్ను రూపొందించడానికి ముందు మనం ఎక్కడ ఉన్నాము? నువ్వు ఎక్కడున్నావు? యోబు గారిని అంటున్నాడు కదా, నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమికి పునాదులు వేయకముందు నువ్వు ఎక్కడున్నావు? ఈ సర్వ సృష్టిని సృష్టించకముందు ఆయనలోనే మనం ఉన్నాం. ఆయన జీవాత్మ మనలోనికి ఊదినప్పుడు, ఆయన యొక్క ఊపిరి ఆ నాసికారంధ్రాల్లోనికి ఊదినప్పుడు ఆదాము జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియమైన వాళ్ళారా, మనము దేవుడు సృష్టి క్రమాన్ని ప్రారంభించక మునిపే, అనగా భూమికి పునాదులు వేయబడక మునిపే మనము దేవునితో ఉన్నవారము. ఆ దేవునితో ఉండి మనము కాకపోతే ఒకరి ముందు ఒకరి వెనక జన్మిస్తూ ఉంటాం. నా తండ్రి, నీ తండ్రి, ఆ తండ్రికి తండ్రి, వీరందరూ కూడా దేవుని యొక్క జీవాయువులో నుంచి వచ్చిన వారమే. ఆయన పోలికలో మట్టి ముద్దను తయారు చేసి ఆయన జీవాత్మను మనలో నింపి ఈ లోకానికి పంపిస్తున్నాడు. కాబట్టే మనకు పరమ తండ్రి ఆ యెహోవా దేవుడే. కాబట్టి నీకు నాకు తండ్రి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, అందుకే యోబుగారుడు సెలవిస్తున్నాడు 10వ అధ్యాయము 9వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేచున్నావు. అక్కడ యోబు సెలవిస్తున్నాడు, నీ హస్తములు
నాకు అవయవ నిర్మాణం చేసినవి అని. 8వ వచనం యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసాయి. మన అవయవాలను కలగజేసిన వాడు దేవుడే. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. జిగటమన్ను, ఆ జిగటమన్నుగా ఉన్న మనల్ని నిర్మించినవాడు, మనలో అవయవాలను నిర్మించినవాడు, నీ కంటిని నిర్మించినవాడు. అందుకే నీ కంటిని నిర్మించినవాడు కానకుండునా అని కీర్తనాకారుడు అంటూ ఉంటాడు. అదే యోబు గ్రంథంలో మనం కింద చూస్తే, చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అని యోబుకరుడు 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. నీకు చర్మాన్ని మాంసాన్ని నీకు కప్పినవాడే దేవుడు. నిన్ను ఎముకలు నరాలను సంధించినవాడు దేవుడు. నీకు జీవం ఇచ్చినవాడు ఆ దేవుడు. అంటే నిన్ను పుట్టించినవాడు, నీకు ఇవన్నీ అనుగ్రహించినవాడు నీ తండ్రి. అందుకే తల్లి గర్భమందు కీర్తనకారుడు అంటాడు కదా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఎవరి చేతులు నిన్ను నిర్మించాయి? ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి యొక్క చేతులే నన్ను నిర్మించిన చేతులు. యోబు కీర్తనకారుడు 138వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే కనుక, నా అంతరేంద్రియములను నీవే కలగచేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ అవయవ నిర్మాణాలు, దేహంలో అంతరేంద్రియాలు, నీ అంతరేంద్రియాలను వాటిని నిర్మించిన వాడు ఆయనే. ఆ అంతరేంద్రియాలకు జ్ఞానం ఇచ్చిన వాడెవడు? ఆయనే. హృదయానికి తెలివినిచ్చిన వారెవరు? ఆయనే. నీవు ఏ విధంగా ఆలోచించాలి, నీ అంతరేంద్రియాలకు ఆ జ్ఞానం, ఆ గుండె కొట్టుకోవడం, అవన్నీ ఆ అంతరేంద్రియాలకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వారు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు మాత్రమే. కాబట్టి నీ తండ్రి, ఆ పరమందున్నటువంటి నిన్ను తయారు చేసినటువంటి, నన్ను తయారు చేసిన ఆ తండ్రి, ఆ లోకరక్షకుడైనటువంటి, జగద్రక్షకుడైనటువంటి, జగతిని సృష్టించిన యెహోవా దేవుడే.